Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband Innocent Wife, Part 153. దక్ష గింజుకుంటూ ఉంటే ఆమెని లోపలికి తీసుకెళ్లి గోడకి లాక్ చేసి, ఇప్పుడు చెప్పు నీ సమస్య ఏంటి అనగానే నాకెలాంటి సమస్య లేదు. నన్ను వదిలేస్తే లంచ్ ప్రిపేర్ చేస్తాను, లేదంటే మీరే వండుకోవాలి అని చెప్పడంతో, పర్వాలేదు వండుకోవడానికి ఎండుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, లేదంటే బయట నుంచి ఆర్డర్ అయినా చేస్తాను, కానీ ముందు నువ్వెందుకు కోపంగా ఉన్నావో చెప్పు అనగానే మీకు తెలీదా నేనెందుకు కోపంగా ఉన్నాను అని కోపంగా అడిగేసరికి, దక్ష ప్లీజ్ నేను చెప్తున్నాను కదా, ఆ టైంకి నాకు తోచింది చేసేసాను, కానీ నీకు ఇంత కోపం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వే చెప్పు, నా ప్లేస్లో నువ్వుండి మమ్మీ పిల్లలు ముగ్గురికి అన్నం తినిపిస్తూ ఉంటే పరిగెత్తద్దు అని కోపడతావా లేదా అలాగే వదిలేస్తావా అనగానే, నేను అత్తయ్య గారికి హెల్ప్ చేయడం వేరు, మీరు హెల్ప్ చేయడం వేరు అని కోపంగా అంది దక్ష. ఎలా వేరవుతుంది? రెండు ఒకటే. నువ్వు చేస్తే సహాయం, నేను చేస్తే పార్షియాలిటీనా అని అడిగేసరికి, ఖచ్చితంగా అదే. లేకపోతే మీ కళ్ళ ముందు ఎన్నిసార్లు వాళ్ళకి పాలు తాగించడానికి, భోజనం తినిపించడానికి పరుగులు పెట్టాను. ఒక్కసారైనా నాకు హెల్ప్ చేశారా? హెల్ప్ సంగతి అటుంటండి. సెటర్లు కూడా వేసేవారు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు తాగిస్తున్నావు? వాళ్ళకి నచ్చినప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని. పాలు ఎంత పోషకాహారమో మీకు తెలీదా? కన్న తల్లిని నేను కాకపోతే ఇంకెవరండి వాళ్ళ పోషకాల గురించి ఆలోచించేది అని అడిగేసరికి, అబ్బా దక్ష, అదంతా అబద్ధం అని నేను అనడం లేదు కదా అనగాని, అయినా సరే మీరు చేసింది నాకేం నచ్చడం లేదు అని కోపంగా వెళ్ళబోతుంటే, ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని, ప్లీజ్ దక్ష ఇలా కోపంగా ప్రవర్తించకు, నాకు నీతో మాట్లాడకపోతే పిచ్చెక్కుతుందని నీకు తెలుసు కదా అన్నాడు. మీరు ఎన్ని రకాలుగా ఐస్ వేసినా సరే నేను మాత్రం మీతో మాట్లాడడానికి రెడీగా లేను. దయచేసి నన్ను విసిగించకుండా వదిలిపెట్టండి అనగాని, వదిలిపెట్టను. నువ్వు నా పెళ్ళానివి. నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు నాతో మాట్లాడే వరకు నేను ఇలాగే ఉంటాను అనగానే, ఏంటి మీ మొండితనం? నాకు తలనొప్పిగా ఉంది. వంట చేసి నేను కొద్దిసేపు పడుకోవాలి అనగాని, నువ్వు నాతో మాట్లాడతానని చెప్పు. నా మీద కోపం లేదని చెప్పు. ఎంతసేపు నిద్రపోతానంటే అంతసేపు డిస్టర్బ్ చేయకుండా విసనకర్రతో విసురుతూ కూర్చుంటాను అన్నాడు. అయ్యో! మీకెందుకండి అంత శ్రమ? నా కష్టాలు నేను పడతానులే. అయినా ఇంట్లో ఫ్యాన్ ఉన్నప్పుడు మీరు విసురుతుంటే నేను నిద్రపోవాల్సిన అవసరం లేదులే అని అంటూ దక్ష వెళ్ళబోతుంటే, దక్ష ప్లీజ్, ఫైన్, నేను తప్పు చేశాను. ఒప్పుకుంటాను. నువ్వంత కష్టపడుతున్నప్పుడు పట్టించుకోకుండా ఉండడం నాదే తప్పు, కానీ అది సందర్భానుసారంగా నేను ప్రవర్తించడమే కానీ ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడం కాదు. ఐఎమ్ సారీ బేబీ. ఇంకొకసారి ఇలా జరగదు. నువ్వు ఇలా నన్ను అవాయిడ్ చేయకు. నేనేదో చేయకూడని తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది అన్నాడు కర్ణ.
కర్ణ ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకోవడంతో, ఇదిగో ఇలా ఫేస్ టర్నింగ్ ఇవ్వకు. ఏదో సంవత్సరాలు సంవత్సరాలు ఎడమొహం పెడమొహంగా బెస్ట్ ఫ్రెండ్తో బిహేవ్ చేసినట్టుగా బిహేవ్ చేస్తున్నావు. నేను సారీ ఎవ్వరికీ చెప్పలేదు. నిన్ను అడిగిన అన్నిసార్లు అసలు ఒక్కసారి ఎవరిని సారీ కూడా అడగలేదు. కనీసం నా యాటిట్యూడ్ నీ దగ్గర తగ్గుతుందని గమనించి నన్ను క్షమించు బేబీ అనగానే, నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర తగ్గుతుంది? నేను మీ వైఫ్ కాబట్టి నా దగ్గరే మీకు యాటిట్యూడ్ తక్కువగా ఉండాలి. వేరే వాళ్ళు నేను ఒకటి కాదు కదా అని అంది. సరే ఒప్పుకుంటున్నాను. వాళ్ళు నువ్వు ఒక్కరు కాదు అని అంటూ ఉంటే కోపంగా చూస్తూ, వదిలిపెట్టండి బామ్మ వాళ్ళు వచ్చినా, దాత్రి వాళ్ళొచ్చినా ఏడిపిస్తారు అనగానే, వాళ్ళు నువ్వు కోపం పోయిందని చెప్పే వరకు రారు అని చెప్పి వెంటనే నాలుగు కరుచుకొని, ఏంటి అని అయోమయంగా అడిగి ఆ వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్టు, ఓహో! అదన్నమాట సంగతి. ఇంటిల్లిపాది కట్టగట్టుకొని ఒకేసారి బయటకెందుకు వెళ్లారో నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇదన్నమాట సంగతి. బాగానే మేనేజ్ చేశారు అనగానే, నేను మేనేజ్ చేయలేదు. ఇదంతా మమ్మీ ఐడియా అనగానే, దక్ష కోపంగా చూసి, బుద్ధి లేదా మీకు? మొగుడు పెళ్ళాల మధ్య గొడవ మనిద్దరి మధ్య ఉండాలి. ఇంట్లో అందరికీ ఎందుకు చెప్పారు అనగానే, నీ వల్లే నేను చెప్పాల్సొచ్చింది అనగానే, మధ్యలో నేనేం చేశాను అని అంది దక్ష. మరి లేకపోతే కోపంగా ఉంటే కనీసం వాళ్లతో అయినా నార్మల్‌గా ఉండాల్సింది. అందరితోనూ డల్‌గా ఉన్నావు. పైగా ఎప్పుడు పిల్లల వెంటపడి పాలు తాగించి బ్రేక్‌ఫాస్ట్ తినిపించే నువ్వు సైలెంట్‌గా ఉన్నావు. అందుకే మమ్మీకి డౌటొచ్చి నన్ను ఇంట్రోగేట్ చేసింది. దాంతో అన్ని విషయాలు చెప్పాల్సొచ్చింది. మమ్మీ వెళ్ళి అందరికీ అన్ని విషయాలు చెప్పింది. అనగానే దక్ష కోపంగా చీర కొంగు నలిపేస్తూ, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే నేనేం సమాధానం చెప్పాలి అనగానే, ఉన్న విషయమే చెప్పు. ఇప్పుడైతే నువ్వు నన్ను క్షమించావో లేదో చెప్పు అనగానే తల పట్టుకొని, ఎవరు ఎటైనా పోయినా సరే మీకు కావాల్సింది మీకు జరగాలి అంతే కదా అని అంది కోపంగా. మరంతే కదా, ఇంత ప్రయత్నం చేసి నాకు దొరకాల్సిన క్షమాపణ నాకు దొరక్కపోతే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది కదా అనగానే, సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్. ఇంకొకసారి మీరు అంటి ముట్టనట్టుగా పిల్లల విషయంలో ఉన్నారంటే కొడతాను అనగానే, మరీ దారుణంగా మాట్లాడుతున్నావు. అదేదో నేనసలు కేర్ చేయడం లేదు అన్నట్టుగా, కేర్ చేయని తండ్రి అన్నట్టుగా మాట్లాడుతున్నావు అన్నాడు. కేర్ చేస్తారు. కానీ నేను కేర్ చేస్తున్నప్పుడు పిల్లలకి అర్థమయ్యేలా చెప్పరు అనగానే, ఇకపైన చెప్తాను అనగానే, సరే అనగానే, హమ్మయ్య! థాంక్స్ బేబీ అని అంటూ వెంటనే ముద్దు పెట్టాడు. ఇంకొకసారి ఇలా మౌనవ్రతం చేయకు, నేను తట్టుకోలేను అని అంటూ ఉంటే, ఇలాంటి కబుర్లకి మాత్రం ఏం తక్కువ లేదు. మోడ్రన్ రోమియోలాగా మాట్లాడమంటే ముందుంటారు అని మూతి ముడుచుకొని చెప్పడంతో, అవును మరి నా జూలియట్ దగ్గర నేను రోమియో కదా అనగానే, చాలు వంట చేయాలి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోవడంతో కర్ణ వసుంధరకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో హమ్మయ్య అనుకున్నారు వాళ్ళు కూడా. అందరూ అరగంటకి ఇంటికి రావడంతో, మీ హరికథ మీ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ త్వరగానే అయిందే అని వసుంధరని ధాత్రిని వెటకారంగా అడిగింది దక్ష. కోడలి మాటలు తేడాగా అనిపించడంతో వసుంధర, ధాత్రి ఇద్దరూ కర్ణవైపు చూడడంతో తెలిసిపోయింది అన్నట్టుగా చూసేసరికి వాళ్ళిద్దరూ నవ్వుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, భోజనం సిద్ధంగా ఉంది వచ్చి భోజనం చేయండి అనగానే, ఇంతమందికి నువ్వు ఒక్కదానివే భోజనం చేసావా అక్క అని ధాత్రి అడిగేసరికి, మరేం చేయమంటారు పాపం, మీరు ఇంటర్నేషనల్ సమస్య సాల్వ్ చేయడానికి బయటికి వెళ్ళారు కదా అని వెటకారంగా అడిగింది దక్ష.
continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.